రే నారాయణ నారాయణ ఇలా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్ళాలరా? నా వల్ల కాదు. 5 రోజుల ముందే నీ అపాయింట్మెంట్ తీసుకున్నాను వల్ల కాలేదు కదా. మధు చూడు, ఎవడెవడికి ఏమేమి వస్తుందో అదే చెయ్యాలి. నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు. నన్ను వదిలేవే అన్నా, నువ్వు పోనీ. నా గురించి ఒకసారి ఆలోచించరా. కావాలంటే మాట్లాడిన దానికంటే నీకు 2 పళ్ళు ఎక్స్ట్రా ఇస్తాను రా. అరటి పండు ఇస్తావా? నన్ను చూసి గుడి కాంపౌండ్ మీద కూర్చున్న కోతిని అనుకుంటున్నావా? ఇందుకే ఐ హేట్ యూ. అన్నా బండి పో. నువ్వు గుడికి వచ్చాను. అయితే వెళ్ళి దండం పెట్టుకోండి. చూడు, ఏ దేవుడు చెప్పినా కావాలా? ఏదైనా పనుంటే చెప్పు, ఐఎమ్ దేర్. అది ఈ ముఖారం దానికి సెట్ అవుతుంది సార్. ఏంటి ముఖం చూస్తున్నాడు? ముఖార విందమా? అసలు మొహం ఏది? ఏంటే నా ముఖం గురించి జరగాలంట? లేదే, మొహం మీదే అంటున్నా. నువ్వురా, నేనున్నాడు. వీటితో నీకేంటి? మాటకి మాట సరిపోయింది, పో. పదా, నేనున్నాగా. నీకు ఏం చేయాలో చెప్పు. నేను చేయలేని వాడేం పీకుతాడు. కూర్చోవాలి. మీరు ఊరికే కూర్చుంటే చాలు. దీంట్లో కూర్చుంటే చాలా? చాలు, కూర్చోండి. కాళ్ళు చేతులు ఆడించుకుంటే ఇది పట్టుకోండి. వచ్చేసారు చూడబోయ్. నమస్కారం అండి. ఈ రోజుల్లో ఒక మూగవాణ్ణి, పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు. ఏమ్మా, నోరు బానే ఉంది కదా? అది మీరు స్ట్రైట్ గా చూస్తున్నారు కదా, అందుకే అలా కనిపిస్తుంది. మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వంకరగా కనిపిస్తుంది. తెలుస్తుంది, చెయ్యి బానే ఉన్నట్టుందే. అదే మీరు అటువైపు నుంచి చూస్తున్నారు కదా, అందుకే అలా కనపడుతుంది. ఇటువైపు నుంచి చూస్తే కాస్త వంకరగా కనిపిస్తుంది. అయ్యో, ఏదో తెలియక వాగేశాను. బాబు, నీ పేరేమిటి? హరిహర, ఆలయంలో అమంగళంగా మాట్లాడుతున్నాడమ్మా. అదే ఏదో అదా బోర్డు చూపించి కుమారస్వామి అని చెప్తున్నారు. నోరు తిరగడం లేదు కదా. తీసుకోమ్మా, అతని చేతిలో పెట్టు. తీసుకోండి తీసుకోండి, మన పెళ్లి కోసమే కదా. చాలా థ్యాంక్స్ అండి. ఆశీర్వదించండి. వస్తామమ్మా. అలాగే. ఆగండి, లోపల జరిగిన విశేషాలన్నీ చూసాం. ఏదో చేయి తిప్పుతున్నావు, కాలు తిప్పుతున్నావు, మూతి వంకరగా పెట్టావు. ఈ పిల్ల గురించి నాకు తెలీదా గురువా? రైట్ లోనే పెట్టాను బండి. ఏంటి నీ ఆశాలు? ఫ్రాడ్. ఇది ఆ మొహం కొంచెం చూపించండి సార్. సంభవం. మీ బాయ్స్ చేస్తే అది రాబిన్ హుడ్ పని, అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా? మీరేదో మీ లెవెల్ కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు. నేనేదో నా లెవెల్ కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. అందుకని ఇన్ని అబద్ధాలా? సార్, నేను చెప్పే ప్రతి అబద్ధంలోనూ కొంచెం నిజం ఉంటుంది. ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా, అందులో పెళ్ళనేది నిజమే, కానీ మన పెళ్ళనేది అబద్ధం. కాళ్ళు చేతులు అవుట్, మాటలు రావని చెప్పడం అందులోనూ కొంచెం నిజం ఉంది. కావాలంటే మీరే చూడండి. ఏంటి సార్, ఫీల్ అవుతున్నారా? ఎందుకు సార్, ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవడం మాత్రమే. అది అర్ధనాకి కూడా పనికిరాదు కదా. కరెక్ట్ సార్. ఇక్కడ అందరినీ తనే చూసుకుంటుందా? అన్ని తనే చూసుకుంటుంది, కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు. ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు. ఓ 7-8 ఏళ్ల క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు. ఇక్కడే సెటిల్ అయింది. అరే, మేము ఏం అనలేదు. బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది. ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది. అప్పుడప్పుడు మా కొత్త బట్టలు కొనిపెడుతుంది. మేము హ్యాపీగా తీసుకుంటాం. చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది. కానీ అమ్మాయి మేలిమే బంగారం. పిన్ని గారు ఆగండి. గుడ్ మార్నింగ్ సార్. పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అందరు జాగ్రత్తగా వినండి. అందరూ ముందుకు రండి, ముందుకు రండి. సార్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట. త్వరగా రండి. చాలు. ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్.
ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రైడ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించి సాయం అడిగినా లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయమనండి. తమిళనాడు స్టేట్ లో ఉన్న సిటీ, మొఫసల్, రూరల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. అండర్స్టాండ్? తమిళనాడులో రైడ్ అని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా గొయ్యి తీసి పాతేయాలి. హైదరాబాద్ బుల్బుల్ చార్మినార్ చంచల్ నువ్వు ఆడిందే ఆట నే పాడిందే పాట, ఆడిందే ఆట నే పాడిందే పాట. ఓ హైదరాబాద్ బుల్బుల్ హే చార్మినార్ చంచల్ నువ్వు ఆడిందే ఆట నే పాడిందే పాట, ఆడిందే ఆట నే పాడిందే పాట. పేరుకి ఆంధ్రప్రదేశ్ రాజధాని, హిందీ ఉర్దూ తప్ప తెలుగు మాట్లాడరు. ఏదో మీకు హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. నాకు హిందీ అంత రాదబ్బాయి. మీరు హిందీ మాట్లాడడం నేను చూసానుగా, ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా మీరు మే బోలుంగా అంటే హిందీలో నేను చెప్తానని. నాకు హిందీలో అది తప్ప వేరేం తెలియదు అబ్బాయి. మే బోలుగా తప్ప హిందీ రాదా? ఝాన్సీ अब कौन है? मैं बोलूंगा. मैं बोलूंगा. Oh, tell me. मैं बोलूंगा. Yes, tell me. లేదబ్బాయి मैं बोलूंगा. मैडम कुछ बोल रही है ना? मैं बोलूंगा सर. मैडम मैं बोलूंगा. मैं बोलूंगा सर. बोलो ना. मैं बोलूंगा. आप पेपर्स दो. Come on, show me the papers. Give the papers. Give me the papers. Give me the papers. Ahmedullah Traders. I'll take it. Second floor, Ahmedullah Traders. Give me the papers. Give me the papers. 401 Ahmedullah Traders. First, give me the Second floor, papers. sir. What, madam? Excuse me. మనం Excuse me. చూసుకోవాలి కదా. Give me the papers. Once I touch it and give it. ఒక రైడ్ జరిగేటప్పుడు మధ్యలో స్టాప్ చేశాం. ఏం మేడం సార్ అనవసరంగా డిస్టర్బెన్స్. आप लोग क्या बात कर रहा है? मेरे को समझ नहीं आ रहे. అదే రా సార్. रुकिए, ये बताता हूँ. आप सीबीआई ऑफिसर्स है, मैं इनकम टैक्स ऑफिसर्स है. आप भी रेड कर रहे हैं, मैं भी रेड करना ही है. हमें ऊपर जाना था, गलती से नीचे आ गए. आप अपना काम कीजिए, हमें अपना काम करना दीजिए. सॉरी, कम ऑन, लेट्स गो. కానీ కానీ రండి, వెళ్తాం రండి త్వరగా. సారీ, బై బై సార్, ఆల్ ది బెస్ట్. బాబు నువ్వే గ్యాంగ్ లీడర్, నువ్వే ఫ్రంట్ లో వెళ్ళాలి. వెళ్ళండి. ఇప్పుడు ఎలాగబ్బాయి? చెప్తా. रहमुदुल्ला ट्रेडर्स वो सामने दूसरे मंजिल में रहमुदुल्ला ट्रेडर्स है ना, वो बड़ा दुकान है, वही है. क्या चाहिए? पेट्रोमाक्स लाइट. बहुत अच्छा है, बहुत अच्छा है. और इसका फिल्म भी देखिए. क्या రండి సార్, టైం అవుతుంది. Get inside. उत्तम दास, इनकम टैक्स डिपार्टमेंट. ఝాన్సీ రాణి सीबीआई इनकम टैक्स डिपार्टमेंट. एका मैं इनकम टैक्स ऑफिसर रेड के लिए आए हैं. आप लोग सहयोग कीजिए. अरे क्या ढूंढना चल गया. నన్నెందుకు బావ చూస్తున్నారు? నేను ఊరికే ముందుకొచ్చాను, నాకు ఉర్దూ రాదు. మొత్తం సర్చ్ చేయండి. ఫ్లోర్ కో భాష మాట్లాడడం కుదరదు. మొత్తం వెతకండి, ఏమి వదలకండి. ఎవ్రీ టేబుల్, ఎవ్రీ లాకర్, ఎవ్రీ బ్యూరో, ఎవ్రీథింగ్, ఓపెన్ ఎవ్రీథింగ్. बोथ ऑफ यू किंदे जाओ. गेट अप, लेट से किंदे जाओ. నాకేం దొరకలేదు సార్. ఏంటి డాలర్స్ ఉన్నాయా, రూపీస్ ఉన్నాయా? వచ్చినాయి. సరిగ్గా వెతకండి, ఉంటాయి. హలో, ఈ స్టోన్స్, డైమండ్స్ ఏమన్నా దొరికాయా మేడం?
अंदर आके सत्यानाश कर रहे हैं साहब कुछ नहीं मिला बोला ना मैं సిట్ లేవండి ఈ బెడ్ మీద లేవండి అటు జాओ पूरा उल्टा पुल्टा हो गया రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటది వాడేదో ఇచ్చాడు इनकम टैक्स ऑफिसर हमारे पास कुछ नहीं है वहाँ देख लिया ना उनको ही पूछो वो दुकान से हमारे को ताल्लुक नहीं है सर इनकम टैक्स ऑफिसर ड्यूटी మీద ఉంటే అడ్డం వస్తావేంటి बोले तो समझ में नहीं आ रहा హిందీలో చంపేస్తానంటానికి ఏమంటారు తుజే మార్ డాలుంగా అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా చూస్తాను తుజే మార్ డాలుంగా నెక్స్ట్ చెప్పింది మొత్తం చేయి అమితాబ్ నాకు అంత హిందీ నేర్పలేదు जो बोलता हूँ वो करो సూపర్ ఏయ్ जो बोलता वो करो ఎవరితో इसके पास किसके पास హిందీ సినిమా చాలు అని సీజ్ చేయండి లోపలికి రావాలి అన్ని బాక్సులు రే ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్ రా సంతకం పెట్టండి ఎవరిని వదిలిపెట్టకుండా సెపరేట్ స్టేట్మెంట్స్ తీసుకోండి ఉర్దూ హిందీ ఒకేలా ఉన్నాయంట నాకేమో తేడా ఇక్కడే జారుకుందాం అబ్బాయి వీళ్ళకి నిజం తెలిస్తే అయిపోతాం రండి 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 వీళ్ళేనా అవును మళ్ళీ కొనేసావాక కొనేసాను అబ్బాయి ఇది ఏ శ్రీలక్ష్మి ఇది వరలక్ష్మి ఇది భాగ్యలక్ష్మి ఇది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి గజలక్ష్మి మహాలక్ష్మి పైన ఉంది ఇంకో లక్ష్మి పైన ఉందా 15 ఏళ్ళలోనే పెళ్ళైపోయింది అప్పుడు టీవీ లేదు కరెంట్ లేదు అయ్యో ఆయన చూద్దాం చాలరా ఇదిగోండి చాలు ఇందాకే ఫుల్ అయిపోయింది వా సూపర్ ఫుడ్ గా ఏంటగా హ్యాపీయా ఎక్కడ అబ్బాయి ఒకదానికి పెళ్ళైంది ఇంకా 7 ఉన్నారు ఇంతకంటే బాగా చేద్దామక్క ఏంటో బాబు ఎవరెవరో మధ్యలో వచ్చేస్తున్నారు వాళ్ళందరికీ నువ్వు ఇచ్చేస్తున్నావు నేను అది తప్పంటం లేదు అబ్బాయి అది వదిలే బట్ ఇలా చేసే వాళ్ళకి ఓ కథ ఉంటుందంటే ఫ్లాష్ బ్యాక్ అదే బాబు ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటారు బాబు నీ మనసులో ఏదైనా ఉంటే మాతో చెప్పు మేము పంచుకుంటాం నీకు ఇష్టమైతేనే చెప్పు లేకపోతే నో ప్రాబ్లం ఒక్క నిమిషం ఎక్కువ టైం తీసుకుంటావా నాకు స్లీపీగా ఉంది నువ్వు ఊరుకోవయ్యా రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా తప్పకుండా చేస్తాను సార్ అంటే ప్రాబ్లం వస్తే మీ అబ్బ చూసుకుంటాడా ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా హైయర్ ఆఫీషియల్స్ అనుమతి లేకుండా ఏది పీకకూడదు అర్థమైందా సరే నీకు తెలిసిన ఓ సామెత చెప్పు విందాం సడన్ గా నాకు జ్ఞాపకం రావట్లేదు సార్ నాకోటి గుర్తుకొస్తుంది చెప్పమంటావా సార్ లోతు తెలుసుకోకుండా కాలు పెట్టకూడదు నీకు అర్థం కాలేదు కదా మీ నాన్నని అడుగు చెప్తాడు అర్థమైంది సార్ ఓకే ఇంటర్వ్యూ ఇస్ ఓవర్ ఇక నువ్వు వెళ్ళొచ్చు యు మే లీవ్ సార్ ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తోంది చెప్పనా సార్ బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి దేవుడు దండిస్తాడో లేదో ఒక్కడొస్తాడు సార్ వాడు వాడికి యముడవుతాడు వచ్చినప్పుడు చూద్దాం ఏయ్ లోపలని పంచు డైలాగులు కొట్టి బయటకొచ్చి డల్ అయ్యేవేంటి చూడు ఈ ఆఫీసులో నీకు జాబ్ ఇప్పించడం పెద్ద పనేం కాదు సరే అది అలా ఉంచు మీ నాన్న ఆఫీసులో టీ కాఫీలు అందిస్తుంటాడు నీకు జాబ్ వస్తే అదే టీ కాఫీ నా పక్కన కూర్చుని తాగుతావు మీ నాన్న కార్ డోర్ తీసి వెళ్ళిపోతాడు
కానీ నువ్వు అదే కారులో నా పక్కనే కూర్చుంటావు. ఇవన్నీ కొంతమందికి నచ్చుతాయి, కానీ నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. అలాగని నేను చెడ్డవాడిని కాదు. నీకు ఖచ్చితంగా ఈ ఆఫీస్లో జాబ్ ఉంటుంది. సర్వీస్లో ఉండగా మీ నాన్న అని పైకెళ్ళాడనుకో, ఆ ప్యూన్ జాబ్ నీకేగా. టీ కాఫీ అందించచ్చు, కార్ డోర్ తెరవచ్చు. ఈ ఆఫీస్లో నువ్వేమైనా చేయవు. ఇంటికెళ్ళి జరిగిందంతా మీ నాన్నకి చెప్పు, ఆయనకి అర్థమవుతుంది. లేదా బల్క్ అమౌంట్ రెడీ చేసుకుంటారు. ఎంత పైకి ఎగిరినప్పటికీ పిచ్చుక పిచ్చుకే, గద్ద గద్దే. బాగుంది కదా సామెత? వెళ్ళి జరగాల్సిన పని చూడు. వెళ్ళు. నాన్నా, ఏం నాన్నా ఇంత లేట్ అయింది? ఫ్రెండ్స్ తో గ్రౌండ్ లో మాట్లాడుతున్నాను. సరే, ఇంటర్వ్యూ ఎలా జరిగిందిరా? క్వశ్చన్లు టఫ్ గా ఉన్నాయా, ఈజీగా ఉన్నాయా? ఈజీ. ఆఫీసులో మీ నాన్నంటే అందరికి మంచి అభిమానం రా. అది నీ మీద కూడా చూపించే ఉంటారే. మేడం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఉత్తమ్ దాసే కొంచెం అనుకున్నా. ఏం చేశాడా ఉత్తమ్ దాసు? నా మీద పగతో నీ మీద కక్ష సాధించాడా ఏంటి? చిచి, చాలా మంచోడు. ఏం చేయలేదు. ఒక క్వశ్చన్ అడిగాడు, అవునా? నేను కరెక్ట్ గా సమాధానం చెప్పాను. ఉద్యోగం కన్ఫర్మే కదా? వస్తుంది నాన్న. సంతోషం. అన్నం తిందావా? ఉద్యోగం కన్ఫర్మ్ అంటున్నావు, మరి మొహం ఏంట్రా అదోలా ఉంది? ఎలా ఉంది ఇప్పుడు? ఉద్యోగం కన్ఫర్మ్ అయినట్టేగా? వస్తుందన్నా, చాలా మంది ఉన్నారు. అయితే అవునే, హెవీ కాంపిటీషన్. రిజల్ట్ రాని చూద్దాం. అయినా నీకు ఉద్యోగం కన్ఫర్మే కదరా? అదే అడుగుతావు ఎందుకు? ఉద్యోగం వస్తే తిండి పడతావా? బాగా ఆకలిని చెప్పానుగా, ఫుడ్ పెట్టు, ముందు తింటాను. సర్లే, అంత కోపం ఎందుకు? నాన్నా, అది ఓ సాధారణ క్లర్క్ కొడుకు కదా నువ్వు. నీకు ఆఫీసు ఉద్యోగం ఎందుకు? అలా అని ఎవరు అడగలేదు కదా నాన్న. ఏదేదో మాట్లాడకు నాన్న. అది కాదురా, సర్వీసులో ఉండగానే మీ నాన్న చచ్చిపోతే ఆ ఉద్యోగం నీకే వస్తుంది. వెళ్ళి మీ నాన్న చచ్చిపోమని చెప్పు అని ఎవరు చెప్పలేదమ్మా. ఎవరిని నిందించాలని గెలుపుని ఊహల్లోనే ఓడించి ముందెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురానమ్మా. పెడతాను. కోరే కొరివిది రాతిరి పగలు కోరిది తొలిగా శ్వాసే పీల్చులో గొంతు నులిమే బతుకిది. అనోయ్ ఇందాం రా. అన్నా అన్నా అనోయ్ అన్నా 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 వినిపిస్తోందా? మాట్లాడవేంటి? తలుపు తీవేంటి నాన్న? ఏం చేస్తున్నావు లోపల? లోపల ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు కొట్టాలి? తలుపు తీవే. ఏంట్రా ప్రశాంతంగా నేను బాత్రూమ్ కూడా పోకూడదంట్రా? తలుపు తిరిగిపోయినా కొట్టాడు. పోనీ ఊ కొట్టొచ్చుగా. మనమేం మాట్లాడుతున్నావు? నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే నాకేం అనిపిస్తుంది? నీకు ఉద్యోగం రాకపోతే నేనెందుకు చేస్తానురా? ఇచ్చాడా? ముందెళ్ళి మొంగడుకురా, భోజనం చేద్దాం. బావ, నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతాను. రే, నా పిల్లం వాడితో లేచిపోయిందిరా బావా. అదేరా, నేను కూడా ఆ రోజు గొడవ పడ్డాను వాడితోనే. ఉద్యోగం దొరకలేదన్నాన్రా. మనకు ఉద్యోగం ఎవడిస్తాడు? మన దగ్గర డబ్బులు లేవు కదా. అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా. ఉన్న కాస్త పొరుగు. సరే అది వదిలే. నీకు ఉద్యోగం దొరికిందా? లేదా? ఇక్కడున్నావా? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయామో అనుకున్నాను. వెళ్ళాడితే నా మొహం ఎవరికి చూపించలేను కదా.
వాడు అడిగిన ఆ 75,000 వాడికి ఇచ్చేస్తుంటే పోయేదేమో. చేతిలో డబ్బులు లేకపోతే మనకు ఉద్యోగం రాదు కదా. వీళ్ళు మన లైఫ్ తో ఆడుకుంటున్నారు కదా. దొంగల కొడుకులు. నాన్న పోతేనే బాధుంటుందా? వాడు పోయినప్పుడు అలాగే అనిపించింది. ఆత్మహత్య తప్పే, చదువుకోలేకపోయాం. చదివిన చదువుకి ఉద్యోగం లేదు అని చచ్చిపోతే దానికి పేరు ఆత్మహత్య కాదు, హత్య. వాణ్ణి చంపేశారు. వాళ్ళెవరైనా ఊరికే వదిలిపెడతానా?